కొబ్బరి చట్నీ చేస్తున్నానండి. వాటికి కావాల్సిన పదార్థాలు. ఈ చట్నీ చాలా సింపుల్ అండి. కొబ్బరి సగం పెంచండి, పల్లీలు, పొట్టుతో ఉన్న మినపప్పు, టమాటా సగం ముక్క, కరివేపాకు, చింతపండు, ఎండుమిర్చి, ఉప్పు, జీలకర్ర, ఆవాలు, శనగపప్పు. ముందుగా పల్లీలు కొంచెం స్టవ్ వెలిగించి పెనం పెట్టుకుని ఎగించాలండి. ఇవి కొంచెం సిమ్లో ఎగించుకోవాలి, మాడిపోకుండా. ఒక ప్లేట్లో తీసి పెట్టుకోవాలండి. కొంచెం నూనె అండి, పొట్టుతో ఉన్న మినపప్పు, కొంచెం కరివేపాకు, కొద్దిగా శనగపప్పు, కొన్ని ఎండుమిర్చి. ఇవన్నీ కొంచెం దూరగా ఎగించాలి, మాడకుండా ఎగించాలండి. ఇందులోనే కొంచెం సగం తీసుకుని చట్నీకి మళ్ళీ సగం తాలింపు పెట్టేసుకోండి, సులువుగా ఉంటుంది. కొన్ని ఆవాలు, కొద్దిగా జీలకర్ర. జీలకర్ర ఆవాలు చాలా తొందరగా వేడైపోతాయండి, ఎగిపోతాయి. అందుకని అవి కొంచెం లాస్ట్ వేసుకోవాలి. ఈ తాలింపు అంతా ప్లేట్లో పెట్టుకోవాలి. టమాటా, చింతపండు, సన్నగా కోసి పెట్టుకున్న కొబ్బరి అండి, పల్లీలు, కొద్దిగా ఉప్పు, చట్నీ సరిపడగా, తాలింపులో పెట్టుకున్న ఎండుమిర్చి, ఈ టమాటా, చింతపండు కొంచెం ప్లేట్లో వేసుకొని చల్లారనివ్వాలి. ఈ టమాటా కూడా ఇందులో వేసేయాలండి. కొద్దిగా వాటర్ వేసుకోవాలి, కొంచెం ఉప్పు. ఈ తాలింపులో కొన్ని గింజలు వేయాలండి. ఇవన్నీ కలిపి మళ్ళీ మిక్స్ చేయాలి. చట్నీ రెడీ అయిపోయిందండి. ఈ ఛానల్ నచ్చితే సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేయండి, లైక్ చేయండి, కామెంట్ చేయండి. ఇది చాలా టేస్టీ చట్నీ అండి. ఎక్కువ నూనెలు ఏమీ లేకుండా చేసింది.